బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బేసిక్గా చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పిల్లల అవసరాన్ని ఎక్కువగా తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకి అవసరాన్ని క్యాప్చర్ చేసుకొని దాన్ని ఒక బిజినెస్ మోడల్గా క్రియేట్ చేస్తే మీకు డెఫినెట్గా ఇన్కమ్ అలాగే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటుందని. అలాగే ఈ పిల్లల్ని బేస్ చేసుకొని మనం కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఏ వ్యాపారం పెట్టొచ్చు అంటారు? రైట్ సిరి, కిడ్స్ని బేస్ చేసుకొని దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి. అయితే కొంచెం అఫోర్డబుల్గా ఒక 1000-2000 ఎస్ఎఫ్టీ స్పేస్లో సిటీల్లో ఎక్కడైనా సరే మనకి రెగ్యులర్గా డబ్బులు వచ్చే విధంగా ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేసుకోవాలి అనుకుంటే గో విత్ కిడ్స్ ప్లే జోన్స్. ఓకే. జనరల్గా పెద్దవాళ్ళ కోసం చాలా అడ్వెంచర్ క్లబ్స్, ఈ రేజ్ రూమ్స్ అని, లాక్ రూమ్స్ అని, లేదంటే అవుట్డోర్ క్యాంపింగ్స్ అని, హైకింగ్స్ అని ఇవి చాలా ఉన్నాయి. చిన్నపిల్లల వరకు వచ్చేసరికి అయితే వాళ్ళని ఒక పార్క్కి తీసుకెళ్ళాలి, లేదా ఒక ప్లే స్కూల్లో పెట్టాలి, లేదంటే జూకు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. లేదంటే మీకు షాపింగ్ మాల్స్లో ప్లే జోన్స్ కనిపిస్తాయి. బట్ ప్లే జోన్ ఏరియా షాపింగ్ మాల్లో పెట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్. రెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అఫ్కోర్స్ రెవెన్యూ కూడా అలానే ఉంటుంది, బట్ షాపింగ్ మాల్ కొంచెం ఎక్స్పెన్సివ్. అలా కాకుండా ఇండివిజువల్గా ఈవెన్ ఒక కాలనీలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక ప్లే జోన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లే జోన్ ఇంచుమించుగా 1000-2000 ఎస్ఎఫ్టీ స్పేస్ అవసరం ఉంటుంది. ఒక 10-15 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లే ఐటమ్స్ అక్కడ డిజైన్ చేసుకోవాలి. వీకెండ్స్లో ఈ బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇంచుమించుగా టాడ్లర్స్ ఎవరైనా ఉన్నారు, ఈ ప్రీ స్కూల్ కూడా వెళ్ళని పిల్లలు ఉంటారు, 2 years, 3 years, 4 years. ఈ పిల్లలు అనుకోండి డైలీ ఒక 1 hour, 2 hours రావడానికి ఒక 200 రూపీస్, 300 రూపీస్ కనుక ఛార్జ్ చేస్తే నెంబర్ ఆఫ్ కిడ్స్ మార్నింగ్ టు ఈవినింగ్ వస్తూనే ఉంటారు. అండ్ వీకెండ్ వచ్చేసరికి ఈ కౌంట్ 3 లేదా 4 times అవుతుంది. అంటే తక్కువ టైంలో ఒకసారి ఒక ప్లేస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేస్తున్నారు. మీకు రెగ్యులర్గా అక్కడ డ్యామేజ్ అయ్యే ఐటమ్ ఏమి ఉండదు, రెగ్యులర్గా పర్చేస్ చేసుకునేది, మెయింటైన్ చేసేది, ప్రతిసారి తయారయ్యేది ఏమి ఉండదు. ఇంచుమించుగా 6 monthsకి ఒకసారి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ చేంజ్ చేసుకుంటే చాలు. అలా 10 లక్షలు, 15 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా మెన్, ఉమెన్, లేదంటే స్టూడెంట్స్ విత్ ఇన్ ద లొకేషన్లోనే ఒక బిజినెస్ ఏరియా డిజైన్ చేయాలి అనుకుంటే ఈ కిడ్స్ ప్లే జోన్ని డిజైన్ చేసుకొని ఇవాళ చాలా ప్రాఫిటబుల్. ఎందుకంటే ఒక ఏరియాలో పిల్లలు లేకుండా ఉండరు. అండ్ పిల్లల్ని డైలీ ఒక 1 hour, 2 hours ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆడిస్తే బాగుంటుంది కదా అని పేరెంట్స్ అనుకుంటారు. ఆ ఆడించేయడానికి పార్కో, జూనో, లేదంటే ప్లే స్కూల్లో కాకుండా ఒక ప్లే జోన్ ఉంటే అక్కడ ఒక 2 hours, 3 hours శుభ్రంగా ఎంగేజ్ అయితే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఆడుకుంటారు, అలసిపోతారు, ఇంటికి వచ్చి ప్రశాంతంగా తిని నిద్రపోతారు, అల్లరి తక్కువ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ పేరెంట్స్కి కూడా ఓకే పిల్లలు ఆడుకున్నారు అన్న మెంటల్ రిలీఫ్ వస్తుంది. ఈ ఐడియాని, ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఒక ప్లే జోన్ని డిజైన్ చేయొచ్చు. అయితే ఒక 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. Tier 1, Tier 2, Tier 3 సిటీస్ ఎక్కడైనా సరే ప్లే జోన్ అనేది క్లిక్ అవుతుంది. 3 ఎవ్రీ మంత్ ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అందులో ఖచ్చితంగా 2-3 లక్షల పైనే మార్జిన్ కనిపిస్తుంది. 20-30% లేదా 30-40% మార్జిన్ కూడా ఈజీగా ఈ మోడల్లో కనిపిస్తుంది. ఈ 3-4 ఫండమెంటల్స్ని బేస్ చేసుకొని ఈ ప్లే జోన్ మీకు అవసరమైతే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటాయి, లేదు వేరే కంట్రీస్లో ఎక్కడైనా ప్లే జోన్ ఎలా రన్ అవుతుంది, మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మనం చెక్ చేసుకుంటే దాన్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి రీప్లేస్ చేసినా తప్పేమీ లేదు. బిజినెస్ మోడల్స్ ఇంచుమించుగా మనం కాపీ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా. అండ్ ఈ సోషల్ మీడియా దీనికి మేజర్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ప్లే జోన్ అనేసరికి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎవరూ రారు. ఆ చుట్టుపక్కల 1-2 kilometers రేడియస్లో పేరెంట్స్ అందరికీ మనం అవేర్నెస్ కనుక కలిగించగలిగితే, లేదా మన అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ కనుక కలిగించగలిగితే, నియర్ బై ప్లే స్కూల్స్ ఏ ఉన్నాయి, రెగ్యులర్ స్కూల్స్ ఏ ఉన్నాయి, అక్కడ మనం ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేయగలిగితే ఆ పిల్లలందరికీ ఇక్కడ ఒక ప్లే జోన్ ఉందని తెలుస్తుంది. పిల్లల మైండ్లో ఒకసారి ఫలానా ఏరియాలో ఆడుకోవడానికి ఒక ఐటమ్ ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళమని అల్లరి చేస్తారు, లేదంటే ఇష్టపడైనా తీసుకెళ్ళమని చెప్తారు. ఒకసారి పిల్లల బ్రెయిన్లో కనుక అది కనుక నాటగలిగితే పేరెంట్స్ ఆటోమేటిక్గా తీసుకొస్తారు. ఎవ్రీ మంత్ స్టేబుల్గా బిజినెస్ జరుగుతుంది. ఇలా మనం ప్లే జోన్ అనే బిజినెస్ మోడల్ని ఇవాళ Tier 1, Tier 2, Tier 3 సిటీస్లో ఒక 5 నుంచి 10 లక్షలు, 15 లక్షల ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. వితిన్ 6 months నుంచి ఒక 8 monthsలో మనం తిరిగి ROI కూడా జనరేట్ చేసేవచ్చు.
అండ్ అలాగే సార్ లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్ ఏ బిజినెస్కైనా. దీనికి ఏ లొకేషన్ అయితే బెటర్ అంటారు? అంటే ఏ మోడల్ చూసుకొని ఏ టార్గెటెడ్ కస్టమర్స్ పిల్లలు అని మనకు అందరికీ తెలుసు. సో ఆ పిల్లల్ని బేస్ చేసుకొని లొకేషన్ని మనం ఎక్కడ పెట్టవచ్చు అంటారు? లొకేషన్ అనేది ఇంచుమించుగా ఏ గేటెడ్ కమ్యూనిటీలో పెట్టుకున్నా, ఏ కాలనీలో పెట్టుకున్నా ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. అంటే ఊరు చివరినే పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. పిల్లలకి రీచబుల్గా ఒక 5-10 మినిట్స్లో రీచబుల్గా ఉండే లొకేషన్లో ఏ కాలనీ, అబోవ్ మిడిల్ క్లాస్ కమ్యూనిటీ ఎక్కడుంది, మిడిల్ క్లాస్ కమ్యూనిటీ ఎక్కడుంది, ఈ రెండు కమ్యూనిటీస్ ఏ కాలనీలో అయితే ఉంటాయి అక్కడ ఎక్కడైనా సరే 1000-2000 ఎస్ఎఫ్టీ స్పేస్ కనుక దొరికితే 100% ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది. సో మరి పిల్లలు అనగానే చాలామంది కూడా సేఫ్టీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఏ బిజినెస్లో అయినా. సో ఇందులో సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది సార్? 100% ఎవరైతే దీన్ని రన్ చేస్తున్నారో పిల్లలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా, ఎటువంటి డ్యామేజెస్ జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ 100% తీసుకోవాలి. ఎందుకంటే ప్లే జోన్ అనేసరికి పిల్లలు చాలా అగ్రెసివ్గా ఆడుకుంటారు. అంటే ఇంక అక్కడ లిమిట్ లేదు, వాళ్ళని ఆపేవాళ్ళు లేరు. అండ్ మేజర్లీ ఈ ఫోమ్ మెటీరియల్, రబ్బర్ మెటీరియల్, ఈ జంపింగ్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి, ఈ బాల్స్ కానీ ఇవన్నీ. సో ఇంచుమించుగా దెబ్బలు తగిలే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్తో అట్మోస్ట్ కేర్, అట్మోస్ట్ ప్రికాషన్స్ 100% తీసుకోవాలి. లైక్ దీనికి మార్కెట్లో సెక్యూరిటీ కన్సల్టెంట్స్ ఉంటారు. ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకున్నా, లేదు ఆల్రెడీ ఏదైనా బ్రాండ్ ఫ్రాంచైజ్ తీసుకున్నా వాళ్ళైనా సరే నీట్గా ఎగ్జిక్యూట్ చేసి పెడతారు. ఆ రకంగా మనం సెక్యూరిటీ వైజ్ ఖచ్చితంగా ఒక పాయింట్ని తీసుకోవాలండి. ఎందుకంటే ఇంతమంది పిల్లల్లో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మీ ఎన్విరాన్మెంట్ వల్ల ఎవరికైనా డ్యామేజ్ అయితే అది మీ బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. పిల్లలు ఆడుకుంటూ పడడం వేరు, మీ ఐటెం వల్ల దెబ్బ తగలడం వేరు. సో మీ ఐటెం వల్ల దెబ్బ తగలకుండా సెక్యూరిటీ ప్రికాషన్స్, సేఫ్టీ గైడ్లైన్స్ అన్నీ చూసుకోవాలి. కపుల్ ఆఫ్ టైమ్స్ ప్రాజెక్ట్ని టెస్ట్ రన్ చేయాలి. చేసిన తర్వాత మార్కెట్లో దాన్ని లాంచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇక్కడ వదిలేస్తే ఏ ప్రాబ్లం లేదు, సేఫ్టీ ఉంది, ఇక్కడ బాగా చూసుకుంటారు, లేదా ఐటమ్స్ అవి కూడా ఏవి దెబ్బలు తగిలే ఐటమ్స్ ఏవీ లేవు, అన్నీ ఆడుకునేవి తప్పించి మనిషికి తగిలిన దెబ్బ తగిలే వస్తువు ఏమీ లేదు అన్నది పేరెంట్స్ సేఫ్టీ కన్సర్న్ వచ్చింది అంటే ఎక్కువ మంది తీసుకొస్తారు. బయట వాళ్ళకు కూడా చెప్తారు, అరే ఫలానా ప్లే జోన్ ఉందండి, అక్కడ చాలా సేఫ్టీగా ఉంటుంది, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకురండి, ప్రాబ్లం లేదు, మేము రెగ్యులర్గా తీసుకెళ్తాం అన్న క్రైటీరియాని మీరు ఎప్పుడైతే డిజైన్ చేస్తారో బిజినెస్ సక్సెస్ అవుతుంది. సార్ బేసిక్గా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసాం, దానికి మేము యూజ్ చేయాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, లేదు బిజినెస్ పెడుతున్నాం దానికి సంబంధించిన లోనే కావచ్చు, ఇలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వెరీ గుడ్ సరే. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఒక స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలి కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఉంది, మీకు ట్రైనింగ్ కావాలి, దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలి, ఇదంతా మీకు మెంటరింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హెల్ప్ కంప్లీట్లీ ఇన్ దట్ వే. లేదు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది, మేము దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవ్రీ మంత్ దీనికి సేల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ స్ట్రాటజీస్, లేదంటే టీమ్ హైరింగ్, టీమ్ హ్యాండ్లింగ్, ఇటువంటి విషయాలు కావాలి, ఇవి చేద్దాం అనుకుంటే మేము మంత్లీ కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా టేకప్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ బడ్జెట్స్. 3, కొత్త బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయబోయే ముందు చాలా డౌట్లు ఉంటాయి. మనం అసలు చెయ్యొచ్చా, చేయకూడదా, మనం సూటబుల్ అవునా కదా, మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం ఎలాగా, మనల్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసేది ఎలాగా, చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే మనం రెగ్యులర్గా స్టార్టప్ బిజినెస్ బూట్ క్యాంప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసుకుంటాం. సో ఇనీషియల్ కన్సల్టింగ్కి రావచ్చు, మంత్లీ మెంటరింగ్కి రావచ్చు, రెగ్యులర్గా మనం కండక్ట్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా 108 స్టార్టప్స్ ఫర్ ఉమెన్ వాల్యూమ్ 1 అనే ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇందులో బిజినెస్కి అవసరమైన 40 ఫండమెంటల్స్, 108 స్టార్టప్ ఐడియాస్, ఏ ఉమెన్ అయినా ఇంటి దగ్గర నుంచి సులభంగా చేయగలిగే 108 స్టార్టప్ ఐడియాస్ ఒక బుక్ డిజైన్ చేసి అమెజాన్లో ప్లేస్ చేయడం జరిగింది. మీరు సింపుల్గా అమెజాన్కి వెళ్ళి 108 స్టార్టప్ ఐడియాస్ ఫర్ ఉమెన్ అని సెర్చ్ చేసినా మన బుక్ కనిపిస్తుంది. ఆ బుక్ పర్చేస్ చేసుకొని ముందు ఇన్ఫర్మేషన్ చదువుకొని తర్వాత మీరు క్లారిటీ తెచ్చుకొని మనకు కాల్ చేసినా పర్వాలేదు. అంటే ట్రైనింగ్, కన్సల్టింగ్, మెంటరింగ్ అండ్ ఈ బుక్స్, ఈ 4 రిసోర్సెస్లోని మనం కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇలా కాకుండా మీకు అడిషనల్గా ఈ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బ్రాండింగ్ యాక్టివిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్, ఇటువంటివి ఏవైనా చేయాలన్నా వీ డూ ద మంత్లీ కన్సల్టింగ్ ఫర్ దట్. ఇలా ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కస్టమర్కి బిజినెస్ వైజ్గా అందులో గ్రో అవుదాం, డెవలప్ అవుదాం, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీము మీతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి నేను పిక్చర్లోకి వచ్చి మీకు అవసరమైన గైడ్లైన్స్ 1-to-1 ఇంటరాక్షన్స్ ద్వారా మీకు రెగ్యులర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సూరి, హ్యావ్ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.